రామ్ చరణ్ వదులుకున్న సినిమాలేంటో ఈ షాట్ లో తెలుసుకుందాం. తన కెరీర్ లో రామ్ చరణ్ కొన్ని కల్ట్ క్లాసిక్ సినిమాలను వదులుకున్నాడు. కథల్లో మాస్ ఎలిమెంట్స్ లేవనే రీజన్ తో ఈ సినిమాలని వదులుకున్నాడు. అయితే ఈ సినిమాలని చేస్తుంటే రామ్ చరణ్ లోని అద్భుతమైన నటన బయటకు రావడానికి అవకాశం ఉండేది. ఆయన ఎటువంటి క్లాసికల్ సినిమాలను వదులుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మణిరత్నం డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ నటించిన ఒకే బంగారం తమిళంలో సూపర్ హిట్ తో పాటు తెలుగు మలయాళంలో కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ తో సినిమా చేయాలని మణిరత్నం ముందుగా రామ్ చరణ్ కి కథ చెప్పారు. మాస్ ఎలిమెంట్స్ లేవని తిరస్కరించాడు చరణ్. ఈ సినిమా మంచి క్లాసిక్ గా నిలిచింది. గౌతమ్ వసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కూడా వదులుకున్నాడు. అప్పటికే వరుస ఫ్లాప్ లో ఉన్న గౌతమ్ తో సినిమా వద్దనుకోవడంతో సూర్యతో చేసి హిట్ ను అందుకున్నాడు గౌతమ్. నాని హీరోగా గౌతమ్ వసుదేవ మీనన్ తో తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనసు కూడా రామ్ చరణ్ వద్దనుకున్నాడు. అయితే ఈ సినిమాకు ముందు విడుదలైన ఆరెంజ్ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో ప్రేమ కథ వద్దనుకుని ఈ సినిమాను తిరస్కరించాడు. చివరికి ఈ సినిమా కూడా మంచి క్లాసిక్ హిట్ అయింది. కరుణాకర్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన డార్లింగ్ కూడా తిరస్కరించాడు. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అఖిల్ లేజెండ్ కూడా రామ్ చరణ్ వద్దకే రాగా చేయనని చెప్పాడు.